అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పాలన ఎలా ఉన్నది అనేది వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించే పరిస్థితి వచ్చింది. ఇంతకాలం మేము ప్రతిపక్షంలో ఉండి గత 4 సంవత్సరాల 9 నెలలుగా మేము గొంతు చించుకు చెప్పిన ఎదురు తిరిగి తిట్టిన వాళ్ళు తప్ప దాన్ని సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మంత్రులు, ముఖ్యమంత్రి ఉన్నారు, సలహాదారులు. అలాంటి స్టేజ్ నుంచి ఈ రోజుకి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా మేము మా హామీలు అమలు జరపలేము, జనంలోకి వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పేసి చెప్పటం, బాహాటంగా చెప్పటం జరుగుతున్నది, బహిరంగంగా చెప్పడం జరుగుతున్నది. దీనికి కారణం ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి పరిశీలించుకున్నట్లయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు అనేది మనం ప్రధానంగా చూసుకోవాలి. ఎన్నికల ముందు 2014 ఎన్నికల ముందు, 2019 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, ఇప్పుడు 2024 వచ్చింది, ఇప్పటి వరకు అమలు చేసినవి ఏమిటి అనేటటువంటిది ప్రధానంగా చూస్తే మనం మైనర్ విషయాలకు జోలికిపోకుండా జిల్లాల వారీగా అన్ని లెక్కలు ఉన్నాయి మా దగ్గర. ఆయన 99% అమలు చేశాను, ఇక 1% మిగిలిందని చెప్తున్నారు. మంత్రులతో సహా బాగా ఊతున్నారు. కానీ మా ప్రకారం ఆయన ఇచ్చినటువంటి 100% హామీల్లో 15% మాత్రమే అమలు చేశారు. మిగతా 85% పూర్తిగా అమలు చేయకుండా ప్రజలకు కళ్ళబొల్లు కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తున్నారు. ఇది వాస్తవం. అయితే నేను అంశాల వారీగా 2-3 విషయాలు వరుసని చెప్పదలుచుకున్నా. నేను అడుగుతున్నటువంటిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ, వాళ్ళ మంత్రులు కానీ, సలహాదారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ సూటిగా సమాధానం చెప్పవని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఆధారాలతో సహా మేము మాట్లాడినప్పుడు బొకాయించటం, ప్రశ్నలు పెట్టి మంత్రులతో కానీ, సలహాదారులతో కానీ, ఎమ్మెల్యేలతో కానీ తిట్టించటం జరుగుతున్నది. నేను ఈరోజు వరకు చాలా స్పష్టంగా ఒక్కొక్కటి విషయాన్ని ఒక 4-5 విషయాలు చెప్తా. మొట్టమొదటిది, ఆయన అధికారంలోకి రావడానికి ముందు ఆయన ఇచ్చినటువంటిది ఏమిటి అని కనుక మనం చూసినట్లయితే నవరత్నాలు అనే పేరుతో ఇచ్చి ఈ నవరత్నాలలో 99% హామీలు అమలు చేశాను అని చెప్పి అందులో ప్రధానంగా మొట్టమొదటిది మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా. వాళ్ళ మంత్రులతో సహా రోజా గారు కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏం చెప్పిందంటే, ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ మేము ఓట్లు అడుగుతామంటే మద్య నిషేధం చేసినాక మాత్రమే మళ్ళీ ఓట్లు అడుగుతాం, లేకపోతే ఓట్లు అడగడానికి రాము అని చెప్పటం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పడం జరిగింది. ఇది ఎన్నికల ముందు చెప్పింది. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? మద్య నిషేధాన్ని దశల వారీగా పెంచుకుంటూ, దశల వారీగా బ్రాండ్లు మారుస్తూ, లోకల్ బ్రాండ్లు పెట్టుకుని బ్రెవరేజెస్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ కంపెనీలతో, బినామీ కంపెనీలతో ఉత్పత్తి చేస్తూ ప్రజలతో కలుషితమైనటువంటి మందును తాగిస్తూ వాళ్ళ ఆరోగ్యాలతో, జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు, విపరీతమైన ధరలకు అమ్ముకుంటూ. విచిత్రం ఏంటంటే దేశమంతటా డిజిటల్ కరెన్సీ అని చెప్తుంటే మద్య నిషేధంలో మాత్రం నగదు రూపంలోనే వ్యాపారాలు చేస్తున్నారు. 95% నగదు రూపంలో మద్య వ్యాపారం చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే మద్య నిషేధంలో అంతులేని అవినీతి జరుగుతున్నది. ఒకటి, ఉత్పత్తి చేసినటువంటి బ్రాండ్లు సరైనవి కాకపోవటం, ఆరోగ్యానికి హాని కలిగించేవి. రెండోది, నగదు రూపంలో క్యాష్ చెల్లించి దానిలో అంతులేని అవినీతిని చేయటం.
మూడవది ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం. నాలుగవది మద్య నిషేధం పైన వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి 8,000 కోట్లకు పైగా అప్పులు తేవటం. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటిది ఇంకోటి ఉండదు. మద్య నిషేధం పైన ఆదాయాన్ని, భవిష్యత్తులో వచ్చే 25 సంవత్సరాల ఆదాయాన్ని వీళ్ళు తాకట్టు పెట్టడం, అంటే మద్య నిషేధం లేదని ప్రకటించటం. ఇది పూర్తిగా హామీ ఇచ్చినటువంటిది విఫలమైనట్లా కాదా? దీనికి సమాధానం చెప్పండి. మీరు డొంక తిరుగుడుగా బూతులు తిట్టి నువ్వు మద్యం తాగావా, నువ్వు చూసావా, ఇదే విషయాన్ని చాలామంది ప్రతిపక్ష నాయకులందరూ కూడా చెప్పారు. ఇది నిజమా కాదా? మద్య నిషేధంలో వచ్చే ఆదాయాన్ని పెట్టి మీరు 1,000 కోట్ల లోన్లు తెచ్చుకుంటుంది నిజమా కాదా? ఇకపోతే మీరు ఇంకేం హామీ ఇచ్చారంటే, మొత్తం మొట్టమొదటిగా ఇంకొచ్చినటువంటిది అసలు ఆ హోదా, ప్రత్యేక హోదా మేము సాధించి యువతకి ఉపాధి హామీని కల్పిస్తాము అని చెప్పారు. మీరు 25 మంది ఎంపీలు ఇవ్వండి, ప్రభుత్వం కేంద్రంలో ఎవరు ఉన్నా కూడా మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాము అని చెప్పారు. మీ ఎంపీలతో రాజీనామా డ్రామాలు ఆడించారు 2019కి ముందు. 19లో మీరు అధికారంలోకి వచ్చారు, 22 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో 9 మంది ఎంపీలు ఉన్నారు. ఈ రోజున మీకు ఏ రోజైనా సరే ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో మీరు పోరాటం చేశారా? కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారా? ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినాక మాట మార్చి మడం తిప్పేశారు. ఏమని చెప్పారు? కేంద్ర ప్రభుత్వానికి దురదృష్టవశాత్తు మా సపోర్ట్ లేకుండానే గవర్నమెంట్ ఫామ్ చేశారు, అందువల్ల మనం అడుగుతూ ఉంటాం, అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా హామీ, మెడలు ఉంచుతామన్న హామీ ఏమైంది? మెడలు వంచారా, మీరు వంచారా? కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంటుంది. ఇది గాలికి, అంటే ప్రజలని ఈ 2 ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చి మీరు ప్రజలను మోసం చేశారు. ఇక మూడవది, అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయన ఏమని హామీ ఇచ్చారు? విజయవాడ గుంటూరు మధ్యన మీకు 30 ఎకరాలు ఒకే చోట దొరికే చోట తీసుకుని 30,000 ఎకరాలు తీసుకుని రాజధాని నిర్మించండి, పెద్ద నగరాన్ని నిర్మించండి, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం మాకు ఇష్టం లేదు కనుక మీరు రాజధాని నిర్మిస్తే పూర్తిగా మనస్ఫూర్తిగా సహకరిస్తాము అన్నారు. మీరు అధికారంలోకి వచ్చినాక ఏం చేశారండి? ఈరోజు వరకు రాజధాని లేని రాష్ట్రంగా, ఒక అనాథ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. రాజధాని డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి అమరావతి ప్రాంతాన్ని అడవుల పాలు చేశారు. 10,000 కోట్ల సామగ్రిని వృధా చేశారు. 3 రాజధానుల పేరుతో చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్స్లో ఉండి మీరు పాలన చేస్తూ పూర్తిగా అస్తవ్యస్తం చేశారు, రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఇది మనం తిప్పినట్టు కాదా? ఎందుకు మీకు 3 రాజధానుల ఆలోచన వచ్చింది? ఒకవేళ ఆలోచన వస్తే ప్రతిపక్ష నాయకుడిగా మీరు చెప్పినటువంటి హామీ సంగతి ఏమిటి? ఇవి అన్నీ ఓట్లు వేసుకుని మీరు గెలవక ముందు చెప్పిన మాటలు, గెలిచినాక మాట మార్చిన మాటలు. ఇదే మాటలతో మేము ఇంతకుముందు ఇలా చెప్పాం, అధికారంలోకి వచ్చినాక ఇలా చేశాం, రేపొద్దున ఇలా చేస్తాం అని చెప్పే ధైర్యం 2024 ఎలక్షన్ల ముందు ప్రజలకు చెప్పగలరా మీరు? 19 ఎలక్షన్ల మునుపు ఏమి హామీ ఇచ్చారు? ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఎలా మడం తిప్పి మాట మార్చారు? మేము ఈ రకంగా చేశాం, ఈ రకంగా మార్చాం, మళ్ళీ ఇప్పుడు ఈ హామీ ఇస్తున్నామని మీరు చెప్పి ఎన్నికలకు వెళ్ళే ధైర్యం మీకున్నదా? అది చూసుకోవాల్సినటువంటిది. అది మడం తిప్పారు. ప్రత్యేక హోదా పోయింది. ఇకపోతే సాగునీటి రంగానికి సంబంధించి మీరు హామీలు ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, సాగునీటి రంగానికి సంబంధించి మొట్టమొదటిగా పోలవరాన్ని పూర్తి చేసేస్తాం, చంద్రబాబు నాయుడు
దాన్ని అవినీతి చేసి ప్రాజెక్టు నడపలేకపోయాడు, నిర్మించలేకపోయాడు. మేము వస్తే దాన్ని వెంటనే పూర్తి చేస్తా ఉన్నారు. మీరు వచ్చినాక అది పూర్తి చేయటమేమో కానీ మీ కాలం పూర్తయిపోయింది. మీరు జలయజ్ఞం పేరుతో రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరు ఇస్తామన్నారు. ఇచ్చారా? పోలవరం పూర్తి చేయలే. దాని మీద షరతులు, గడువులు పెట్టి గడువులను పూర్తిగా విస్మరించి ప్రజలను మోసం చేశారు పోలవరం విషయంలో. ఈ విషయాన్ని మీరు కాదనగలరా? మీరు దగ్గరగా 5 సంవత్సరాల కాలం అవుతుంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారిని తిట్టుతూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప మీరు ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశారు, చేయలేకపోతే ఎందుకు చేయలేదు, కారణాలు చెప్పాలి కదా. ఆ విషయాలు చెప్పకుండా అలాగే వెలిగొండ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తామన్నారు. మంచినీరు సౌకర్యం, సాగునీరు ఇస్తామన్నారు. మొత్తం చెరువులన్నింటి పునరుద్ధరిస్తామన్నారు సాగునీటి రంగంలో. ఇవన్నీ చేశారా? అంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏమిటి, ఈరోజు మీరు చేసినటువంటిది ఏమిటి? ఇకపోతే మీరు చేయవలసినటువంటిది ఈ ప్రత్యేక హోదా తెచ్చి 2.30 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా. ఎంతమందికి ఇచ్చారు? ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారో చెప్పగలరా? చెప్పలేరు. నిత్యావసరాల ధరలు, విద్యుత్ ధరలు చంద్రబాబు నాయుడు పెంచేశాడు, మేము తగ్గిస్తా ఉన్నారు. మీరు వచ్చినాక 5 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలో అన్నిటికన్నా మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా వ్యాట్ను తగ్గించకుండా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు లీటర్కి తేడా ఉన్నది. ఎన్ని వేల కోట్లు కొల్లగొడుతున్నారు ప్రజల యొక్క ధనాన్ని. ఈ విషయాన్ని కనుక మీరు చూసుకుంటే మొదటిసారి దానివల్ల ధరలు విపరీతంగా పెరిగినాయి. నిత్యావసర ధరలు ఇంకా పెరుగుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు బాగా దెబ్బతిన్నాయి. ఇవన్నీ కనుక చూసుకుంటే ఇకపోతే మీరు ఇచ్చిందేంటి? రైతు భరోసా కింద 12,500 ఇస్తామన్నారు. కౌలు రైతులకు ఇస్తామన్నారు. వాళ్ళని ఆదుకుంటా ఉన్నారు. అవన్నీ చేశారా? అవి చేయలేదు ఈరోజు వరకు. ఎందుకు ఈ విషయాల్లో మీరు మడం తిప్పారు కదా, అది ఎందుకు చేయలేదు? ఇకపోతే మీరు చేసినటువంటిది ఏంటి? మద్య నిషేధం అయిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో చేస్తూ ఉన్నారు. యువతకు ఉపాధి చేస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులకి సిపిఎస్ అమలు చేస్తూ ఉన్నారు. అధికారంలోకి రాగానే ఏం చేశారు? ఉద్యోగస్తులను బెదిరించి నోళ్లు మూయించి సిపిఎస్ లేదు కదా, ఏది కనీసం ఫస్ట్ తారీఖుకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. అంగన్వాడీ కార్మికులు రోడ్డున పడ్డారు. మున్సిపల్ కార్మికులు రోడ్డున పడ్డారు. వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నారు, జీతాలు పెంచుతా ఉన్నారు. మీరు హామీలు విఫలమైతే వాళ్ళు ఈ రోజున సమ్మెదిస్తుంటే వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించారు, జీతాలు కట్ చేశారు. ఇవన్నీ కూడా పూర్తిగా చేస్తే ఇంతవరకు చేయలే. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తూ ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామని చెప్పి దాని కండిషన్లో పెట్టి జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఆ రకంగా ఫీజు రీయింబర్స్మెంట్లో విషయం కూడా కోతలు పెట్టారు. ఇంకపోతే ఆరోగ్యశ్రీని పరిధి పెంచి అందరికీ వర్తించేలా చేస్తూ ఉన్నారు. మార్పులు చేసి పాక్షికంగా అమలు చేశారే తప్ప ఈరోజు వరకు అది అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ఇచ్చినటువంటి హామీలు మొత్తం ఇప్పటి వరకు నవరత్నాలు మేనిఫెస్టోలు కనుక లెక్క ఇస్తే 199 ఇచ్చారు హామీలు. అందరూ అమలు చేసినవన్నీ 17. 199లో 17 ఎంత శాతం? మొత్తం అసలు అమలు కానివి 109 ఉన్నాయి. మొత్తం మీరు ఇచ్చినటువంటి హామీల్లో పాదయాత్ర సందర్భంగా మీరు రాష్ట్ర స్థాయిలో చాలా హామీలు ఇచ్చారు. అవన్నీ ఇచ్చారు? 51 ఇచ్చారు. అమలు చేయనివన్నీ 44. అంటే ఎంత శాతం? 86% అమలు చేయలేదు. పాదయాత్రలో జిల్లాల్లో, నియోజకవర్గాల్లో హామీలు ఇచ్చారు. అవన్నీ ఇచ్చారు? 480 ఇచ్చారు. అందులో అమలు చేసినవన్నీ 3, అమలు కానివన్నీ
468, అంటే 98% అమలు చేయలేదు. మొత్తం హామీలు 730 హామీలు ఇచ్చి కేవలం 15% మాత్రమే మొత్తంగా అమలు చేసి 85% హామీలకి మడం తిప్పి మస్కా కొట్టి ప్రజలను మోసం చేశారు. వీటిల్లో మేము ఏ హామీ ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఆధారాలతో సహా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము దానిపైన రాతపూర్వకంగా 85% మోసం చేశారు, నవరత్నాలంతా నవరత్నాలు కాదు నవమోసాలు అని చెప్పేసి పుస్తకం కూడా వేశాం. ఈ రోజు వరకు మీరు సమాధానం చెప్పలేకపోయారు. ఇందులో మేము రాసిన విషయాలకి మీరు సమాధానం చెప్పే ధైర్యం ఉన్నదా? నిజం కానీ అబద్ధం కానీ వీటి మీద మీరు మేము ఏదైతే పుస్తకం ప్రచురించామో దీనికి సమాధానంగా మీరు శ్వేతపత్రాన్ని ప్రచురించే పరిస్థితి ఉన్నదా? అది లేదు అంటే దాని అర్థం పూర్తిగా హామీల్లో వైఫల్యం చెందారని. ఇంకపోతే ఇంకొక 2 విషయాలు మీకు దీనికి జోడించవలసి ఉన్నది. ఎందుకంటే రాష్ట్రం యొక్క భవిష్యత్తుని నిర్ణయించేది, ఈ కార్యక్రమాల అమలుకు నిర్ణయించేటటువంటిది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. ఈ ఆర్థిక వ్యవస్థ పైన మీరు చేస్తున్నటువంటి చర్యలేమిటి, తీసుకున్న చర్యలేమిటి అని గనక పరిశీలించినట్లయితే ఈ రోజు వరకు సుమారు 12 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులున్నాయి. రెవెన్యూ ఆదాయం గతంలో కన్నా విపరీతంగా పెరిగింది. మీ బడ్జెట్ లెక్కల ప్రకారం, కాగు లెక్కల ప్రకారం పెరిగిన రెవెన్యూ ఆదాయానికి సమానమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి హయాములో సంక్షేమానికి 44, 42%, 40 నుంచి 44% వరకు ఖర్చు చేస్తే మీరు చేస్తున్నది 41, 42%. మిగతా ఆదాయం అంతా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధికి ఖర్చు పెట్టారు. అలాగే మౌలిక వసతుల మెయింటెనెన్స్ ఖర్చు పెట్టారు. మీరు ఈ రోజు వరకు మౌలిక వసతులు మెయింటెనెన్స్ అనేది లేదు. రోడ్లు లేవు, నీళ్లు లేవు, డ్రైనేజీలు సౌకర్యాలు పెంపొందించలేదు, రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించలేదు. ఏ ఊరికి వెళ్ళాలన్నా ప్రజలు నడ్లు విరిగేటట్టుగా రహదారుల మెయింటెనెన్స్ కూడా లేవు, బిల్డింగుల మెయింటెనెన్స్ లేవు. మీరు పాలిస్తున్నది, మీరు ఇవాళ నడుస్తున్నటువంటి రోడ్లు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో వేసినాయే తప్ప మీరు ₹1 ఖర్చు పెట్టి చేయకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులను, రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ఆదాయాలను దారి మళ్లించి అవినీతికి పూనుకున్నారు. నిజంగా కనుక అవినీతి కనుక జరగకపోయినట్లయితే ఆదాయం పెరిగింది, అప్పులు 5 రెట్లు పెరిగినాయి, అయినా కూడా రాష్ట్రంలో ఏ కార్యక్రమం కూడా జరగకుండా అభివృద్ధి కుంటుపడింది. అందుకనే ఆర్థిక వ్యవస్థ పైన, ఆర్థిక అప్పుల పైన చాలా స్పష్టంగా మీరు వివరాలు దాచిపెడితే కాగ్ మీకు అనేక సార్లు ప్రతి సంవత్సరం మొట్టికాయలు వేసింది. లెక్కలు చూపించట్లేదు, దుర్వినియోగమైనవి, ట్రెజరీ అనుమతులు లేకుండా ఖర్చు పెట్టారు, బడ్జెట్టేతర అప్పులు తెచ్చారు, ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు తెచ్చారు, మద్య నిషేధాన్ని పెట్టి అప్పులు తెచ్చారు, అప్పులు తేవటం కోసం కార్పొరేషన్లు సృష్టించారు, FRMBM లెవెల్ దాటి మీరు అప్పులు తెస్తున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ కూడా మీకు తాకీదులు ఇచ్చింది, అయినా కూడా సమాధానం చెప్పకుండా ఈ రోజు వరకు అప్పుల మీద అప్పులు చేస్తూ అప్పులు తెస్తే తప్ప జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి ఈ రోజు కూడా నెట్టబడినటువంటి పరిస్థితి ఉన్నది. నిన్నగాక మొన్న 3,000 కోట్లు అప్పులు తీసుకున్నారు. ఈ సొమ్మంతా ఎటు వెళ్తున్నది? మీరు ఖర్చు పెట్టే ఖర్చులు 40% మాత్రమే కనబడుతున్నాయి మీ లెక్కల ప్రకారం. మిగతా 60% సొమ్ము ఏం చేశారు? అలాగే ఇసుక ఉన్నది. ఉచితంగా ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఉచిత ఇసుకను మీరు ఎవరికి ఇస్తున్నారో తెలియదు. ఏ కార్పొరేషన్ ఉనికిలో ఉన్న కార్పొరేషన్కు ఉందో లేదో తెలియదు. అక్రమంగా ఇసుకను దోచేస్తున్నారు. ఇసుక మీద 1,000 కోట్లు, మద్యం మీద 1,000 కోట్లు, మైన్స్ మీద 1,000 కోట్లు సంపాదిస్తూ అవినీతి చేస్తూ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తిగా విస్మరించి గాలి కొదిలేసి జరిగినటువంటి పరిస్థితిని మేము గమనిస్తూ ఉన్నాం.
ఇవన్నీ అందుకని చివరిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా, 2024లో మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు జరిగినటువంటి ఎంత? అలాగే 2024కు ముందు 2019లో మీరు అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఎంత? ఈరోజు వరకు మీరు చేసినటువంటి అన్ని రకాల అప్పులు, బడ్జెటేతర అప్పులు, ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు, అప్పులు చేయడానికి సృష్టించిన కార్పొరేషన్ల అప్పులు ఎంత? అలాగే నేను ఇప్పుడు చెప్పినటువంటి మొత్తం ఈ హామీల వైఫల్యంలో మడం తిప్పినటువంటి విషయాలపైన, వీటన్నిటిపైన మీరు పూర్తిగా రాతపూర్వకంగా శ్వేతపత్రాలు విడుదల చేసి ధైర్యం మీకున్నదా? అది చేసి ప్రజల దగ్గరికి ఓట్లు అడగడానికి వెళ్ళండి. అది కనుక లేకపోతే మళ్ళీ ప్రజలు మీకు బుద్ధి చెప్పక తప్పదు. ఈరోజు కూడా కనీసం ప్రజలకు వాస్తవాలు చెప్పండి. మీరు చెప్పకపోతే మీ ఎమ్మెల్యేలతో చివరికి రోడ్ల మీదకి వచ్చి వాస్తవాలు చెప్పే పరిస్థితి ఉంది. కనుక 2024 ఎన్నికల్లో నైతికంగా ఓట్లు అడిగేటటువంటి హక్కు మీరు ఎన్నికల ముందు 19కి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారము పూర్తిగా కోల్పోయారు. మీకు ఓట్లు అడిగేటటువంటి నైతిక హక్కు లేదు. ఇవన్నీ విషయాలు మేము చెప్తే మీరు మాకు సమాధానం చెప్పకుండా బూతులతో కాలయాపన చేయటం, ఇప్పటికి కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు వేసిన మీద రోడ్ల మీద తిరుగుతూ రోడ్లు పాడైపోతే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టడం 5 సంవత్సరాల తర్వాత కూడా, అంటే మీకు పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు. అవినీతిమయమైపోయింది. పూర్తిగా ఒక నియంత పాలన అయిపోయింది. మీరు చేసిందల్లా ఈ 5 సంవత్సరాల కాలంలో విధ్వంసకర పాలన, అవినీతి పాలన, నియంతృత్వ పాలన, పోలీసులతో పాలనా యంత్రాంగం నడుపుతూ పోలీసులతో ప్రజలను భయభ్రాంతులు చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఒక విధ్వంసకరమైనటువంటి పాలనని ఈ రుచి చూపించారు. చివరిగా ఒక మాట ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు జరిగిన నష్టం కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో జరిగినటువంటి నష్టం చాలా ఎక్కువ. మళ్ళీ ఇది తిరిగి కోలుకోవటానికి, ఈ పాలన గాడిలో పెట్టడానికి, ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పట్టాల మీదకి ఎక్కించడానికి కనీసం 10-15 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి వస్తే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు